నీవు దేవుని కుమారుడు కదా అని అపవాది ప్రేరేపించినప్పుడు ఏంటంటే ఈ జీవపు డంబం, అవును నేను దేవుని కుమారుణ్ణే, అవును నాకు దేవుని తోడుంది అనే అహంభావం లేకుండా నీ దేవుడైన యెహోవాను శోధించొద్దని చెప్పి అపవాదిని ఎదిరించాడండి. ఉపవాస ప్రార్థన వల్ల శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఎదిరించగలుగుతాం. మీరు విశ్వాసులు అంటున్నారు, ఆలయాలకు వెళ్తున్నారు, అనేక సార్లు ఉపవాస ప్రార్థనలో కూడా మేము ఉంటున్నామంటున్నారు. మరి మీ జీవితంలో మీ శరీర కోరికలను, శరీర ఇచ్చలను, శరీర తలంపులను జయించగలుగుతున్నారా? వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మొహబో చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తాడని ప్రభు చెప్పాడు కదా. నా తలంపులు పవిత్రంగా ఉన్నాయని మీరు చెప్పగలరా? ఒక పూట కుట్టి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉంటాడేమో చూసుకోండి. తిండికి కక్కుర్తిపడి, డబ్బుకు కక్కుర్తిపడి మనసాక్షిని అమ్ముకునేవారు, మనసాక్షిని పాడు చేసుకునేవారుగా, చిన్న శోధన జయించలేని వారిగా ఉన్నారంటే ఎవరో ఫ్రెండ్ బలవంతం చేశారనో, ఎవరో బంధువులు మొహమాటం పడతారనో, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ నో అని చెప్పలేకపోతున్నారంటే మీరు శరీరాశకు, శరీర మనసుకు చోటిస్తున్నారు. తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు అయ్యో, మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, వివేద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇప్పుడు నవ్వుచున్న వారలారా రేపు దుఃఖించదరు, ఇప్పుడు దుఃఖించుచున్న వారలారా మీరు ఓదార్పు పొందుదురు అన్న దేవుని మాట వింటే మనం లోకములో మనుషుల మెప్పుల కొరకు, ఆర్భాటాల కొరకు మనం కక్కుర్తిపడం కాదు. నా దేవుని మెప్పును పొందాలని, నా దేవుని స్థానాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వనని నిలబడగలుగుతాను. ఇదెలా ఎలా సాధ్యం? ఈ శరీరం ఎప్పుడు తిండాశ, శరీరాశ, నేత్రాశతో ఉంది, జీవపు డంబంతో ఉంది. ఈ శరీరాన్ని జయించాలంటే ఆధ్యాత్మిక శక్తి పుంజుకోవాలి. శరీరాన్ని పొస్తపెట్టాలి, ఆత్మను పోషించాలి. మనం శరీరాన్ని పోషిస్తున్నాం, ఆత్మను పొస్తు పెడుతున్నాం. దేవుడితో తక్కువ సమయం గడుపుతున్నాం, మనం లోకంతో, లోక కార్యాల కొరకు సమయం అంతా గడుపుతాం. ఉపవాస ప్రార్థనని నీవు ప్రత్యేకపరచుకోవడానికి, నువ్వు సంఘంలో చేసే ఉపవాస ప్రార్థన గురించి నేను మాట్లాడటం లేదు, అది ఒక పద్ధతి. మనకి వ్యక్తిగతంగా నీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా? ఇక్కడ యేసు ప్రభు సంఘములో ప్రార్థించాల, వ్యక్తిగతంగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మోషే ఇశ్రాయేలు కొరకు ప్రార్థిస్తున్నాడు, ఇశ్రాయేలు మధ్య నుండి ప్రార్థిస్తున్నాడు. కానీ మోషే కొండెక్కిపోయి ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉండి 40 రోజులు 40 రాత్రులు కనిపెట్టి ప్రార్థించాడు. దేవుని ఆజ్ఞలను పొందుకొని వాటిని ప్రజల దగ్గరకు తీసుకురావడానికి ఆశించాడు. దేవునితో సహవాసం చేయటం, దేవుని మనస్సును ఎరగటం, దేవుని కట్టడలను ఎరగటం, దేవుని నియమాలను ఎరగటం ఉపవాస ప్రార్థన వల్ల, ఒంటరి ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుందండి. మనుషుల దృష్టికి అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో ఏది మంచి, ఏది కాదు అనేది మనం గుర్తించాలంటే, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మనం గుర్తుపట్టగలగాలంటే దేవునితో సఖ్యత కలిగిన వారిగా ఉపవాసం వల్ల మాత్రమే సాధ్యం. 9 మంది శిష్యులు దురాత్మ పట్టిన వాడిని విడిపించడానికి నానా తిప్పలు పడ్డారు, కానీ అది పోలేదు. ప్రభు వచ్చి ఒక మాట చెప్పగానే ఆ దురాత్మ అతన్ని విడిచిపోయింది. రూపాంతర కొండ మీద నుంచి దిగి వచ్చాడు ఉపవాస ప్రార్థన తర్వాత. శిష్యులు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగారు, మేము ఎందుకు ఎలాగట్లయిపోయాం ప్రభువా అంటే, ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఇవ్విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పను. ప్రార్థన వలన అన్నదానికి పుట్టోటిచ్చి ఉపవాసం వలన, ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన. ఒట్టి ఉపవాసం కాదు, ఏం లేదు మనకి. ఒట్టి ఉపవాసాలు ఉంటారు లోకంలో చాలామంది. ఒక పొద్దున్నాను మంచినీళ్ళు కూడా తాక్కుండా ఉన్నారు, రోజంతా
ఉపవాసం పాటించాను. నువ్వు శ్రమ పెట్టుకోవడానికి కాదు ఉపవాసం ఉండేది. ఉపవాసం ఉండేది దేవునితో కనెక్ట్ అవ్వడానికి. ఉపవాసంతో పాటు ప్రార్థన కావాలి. ప్రార్థన, ఉపవాసం లేని ప్రార్థన, ప్రార్థన లేని ఉపవాసం వల్ల ప్రయోజనపడదు. ఉపవాస ప్రార్థన వల్లనే ఇటువంటి గడ్డు సమస్యలు, దెయ్యాలు విడిపించబడతాయి. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఒక గడ్డు సమస్య ఉందా? తీరని ఒక రోగం ఉందా? ఇది తగ్గదు అని చెప్తున్నారా? ఒక లోటు ఉందా? మీకు పిల్లలు పుట్టరు అని చెప్తున్నారా? ఒక కోర్టు కేసు ఉందా? ఇది వాయిదాల మీద వాయిదాలు పోతుంది, ఇది తెగింపు లేదు అనుకుంటున్నారా? మీ జీవితంలో ఏదైనా ఒక దురభ్యాసం ఉందా? డ్రగ్ అడిక్ట్ అయిపోయారా? స్మోకింగ్ బానిసలయ్యారా? డ్రింకింగ్ బానిసలయ్యారా? కోపానికి బానిసలుగా ఉన్నారా? నాకు కోపం పోవటం లేదండి, నేను ఎన్ని చేస్తున్నాను, ఎన్ని ప్రయత్నిస్తున్నాను, ఉందామనుకుంటున్నాను, కుదరట్లేదు అన్నవాడు ఉపవాసం ఉండి ప్రార్థించండి. నీ బలహీనతను దేవుని ముందు పెట్టి ఉపవాసం ఉండి దేవునితో గోజాడితే నీ బలహీనతలో నీకు జయమిస్తాడు. ఏంటి నీ బలహీనత? ప్రభువుని నమ్ముకున్నావు, ప్రార్థనకు వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, కానీ తీరా ఆ బలహీనతలో మాత్రం విడుదల లేదు. నీవు పెట్టిన ఆ సమస్యకు, నీకున్న ఆ సమస్యకు జవాబు దొరకటం లేదు. అది పోవాలంటే ఉపవాసం వల్ల, ప్రార్థన వలన, పట్టుదలతో ప్రార్థించి చూడు. నేను చెప్పానండి, మా బిడ్డలు మారటం లేదు, నా ఇంటి యజమాని మారటం లేదని వారికి నేను చెప్పే మాట ఒకటి, ప్రార్థించి చెప్పమ్మా. ఉపవాస ప్రార్థనలు తర్వాత నీవు చెప్పవు, పరిశుద్ధాత్ముడు అతని హృదయంలో క్రియ జరిగిస్తాడు. ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన వలన సమస్తము సాధ్యం. ఉపవాసం ఉండటం వల్ల నీవు దేహానికి దూరం అవుతున్నావు, ఆత్మలో పరిపూర్ణమవుతున్నావు. కాసేపు లోకాన్ని, శరీరాన్ని మర్చిపోతున్నావు. దైవత్వంలోనికి, దేవుని ప్రేమలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన విశ్వాసంతో నిండిపోతాం. విశ్వాసం వల్ల సమస్తము సాధ్యమవుతుంది. ఈ రోజు నుండి మీ చర్చెస్లో ఉపవాస ప్రార్థనలకు తప్పక హాజరవ్వండి. అది కాక మీ మట్టుకు మీరు కనీసం వారానికి ఒకసారి లేక 2 సార్లు, ఒక పూట కనీసం ఉపవాసం ఉండి మీ కొరకు మీరు ప్రార్థించుకొని, మీ జీవితంలో జయము లేని విషయాల కొరకు ఏకాంతంగా మీరు అరణ్యంలోకి వెళ్తారో, గదిలోకి వెళ్ళి తెలిపేసుకుంటారో, మిద్దె మీదకి ఎక్కుతారో, పొలంలోనికి వెళ్తారో, మైదానంలోనికి వెళ్తారో, దేవుని సన్నిధిని మిమ్మల్ని డిస్టర్బ్ చేయని స్థలంలోనికి వెళ్ళి కొన్ని గంటలు ఉపవాసం ఉండి ప్రార్థించి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈరోజు కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో సంఘముగా కూడినప్పుడు మనకి ఒక యాపిటైట్ వస్తుంది. ఉపవాసం నేను ఉండి చేసుకోవాలి, ఇంకా ప్రార్థన చేసుకోవాలని ఆశ వస్తుంది. 11 గంటలు, కొన్నిసార్లు 12 గంటలు అవుతుంది మా చర్చిలో. ఆ తర్వాత కూడా కొందరు ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ తర్వాత కూడా మీరు ఒంటరిగా గదిలోకి వెళ్ళి వెంటనే మీరు ప్రార్థించుకుంటే ఇన్ని సంవత్సరాలుగా నీకు దొరకని దీవెన, నీవు పొందలేని విజయము, నీకు జవాబు దొరకని విషయాలకు ఖచ్చితంగా ప్రభువు జవాబిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రార్థన వలన, ఉపవాసం వలన సమస్తము సాధ్యమని, సాతాను కట్లను తెంపగలమని, అపవాదిని తరమగలమని, శోధనను జయించగలమని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించి జయవీరుడుగా, పరిశుద్ధులుగా, పరలోకపు అనుభూతిని భూలోకములో పొందినట్లుగా, పరలోకపు శక్తిని భూలోకమునకు దింపునట్లుగా మాకు ఉపవాస ప్రార్థన నేర్పించు నాయన. ఉపవాస ప్రార్థన చేయుటకు కలిగే ఆటంకములను ఎదిరించుటకు మోకాళ్ళుండి ప్రార్థించి, ఉపవాసం ఉండి ప్రార్థించి అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాలలో, మేము ప్రార్థించే వారి జీవితాలలో చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.